కాంగ్రెస్ విజయ దుందుబి మోగించింది అని అనుకున్నా, వదిలేసారు జరిసేపు అజ్జోలి. మరి గెలిస్తే గెలిచిర్రా భయ్, సరే గెలిచిరో ఓడిరో ప్రజలు డిసైడ్ చేసిర్రు, అయిపోయింది. దాడులేమిరా భయ్, నిజంగా ఏం మాయరోగం ఏమైనా కూర్చుందా, మసమ్మూరం మీద కూర్చుందా? అరే గెలిస్తే ఎంజాయ్ చేయరి. ఓడేం చేస్తాడు, బీఆర్ఎస్ ఓడి గెలిచినా, బీజేపీ ఓడి గెలిచినా, కాంగ్రెస్ ఓడి గెలిచినా, ఆఖరికి ఎంఐఎం ఓడి గెలిచినా ఎవడైనా వాడి ఆనందాన్ని వాడు ఎక్స్ప్రెస్ చేసుకుంటూ తప్పు లేదు కదా. మీకు ఏమైనా ఇబ్బంది పెట్టిండా? పోలీసులను వాడతారు, పోలీసులను వాడి దాడులు చేసుడు, గెలిచిన అభ్యర్థులను కొట్టుడు, ఇదేమైనా రాక్షసానందమా? ప్రజలు గమనించరా? కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు అనుకుంటారా? చూడు నాయన ఒకసారి, ఊరు వాడ కాంగ్రెస్ గడబిడ, బీఆర్ఎస్ తీన్మారట. కాంగ్రెస్ పతనానికి ఇది నాంది అని చెప్పేసి కేటీఆర్ చెప్పినంట. 3వ విడత పంచాయతీ ఫలితాల్లోనూ అధికార పార్టీకి ముచ్చెమటలు. గాంధీ భవన్ గాండ్రింపులు గాలికే, అధికార బెదిరింపులకు పాత వేసిన పల్లె. సీఎం సభ పెట్టిన చోట బీఆర్ఎస్ కే జైగొట్టరు. గ్లోబల్ సమిట్ ఊర్లలోనూ అదే రిజల్ట్ వచ్చింది. కాళేశ్వరంపై గులాబీ జెండా ఎగిరింది. 1000 ఓట్ల మెజార్టీతో గెలుపు. కన్నెపల్లి సైతం ఇగో కాళేశ్వరం ఊలిపోయిందిరో అంటే ఆ సొంత గ్రామాల ప్రజలు 1000 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు. ఇప్పుడు ఈ అందరిపైన దాడి జరిగే రాత్ర ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు గెలిచిన ప్రాంతాలు గ్రామాలు ఉన్నాయో అక్కడ రాత్రిళ్ళు పోలీసులను వాడిరు, కొట్టిరు, చిత్రహింసలు పెట్టిరు. వాళ్ళు ఆనందంగా ఉంటే వీళ్ళు ఓడలేకపోయారు. స్వయాన మా కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మా రాజన్న దొర మునుగోడు నగరంలో అర్ధరాత్రిళ్ళు ఎక్కడైతే బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు గెలిచిరో ఆయా ప్రాంతాలలో పోలీసులను పెట్టి అర్ధరాత్రి లాఠీచార్జ్ చేసిన దుర్మార్గుడు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పైసలు వంచడానికి ఓటేరంటే పైసలు వంచడానికి ఓటేసారు, లంగలకు ఓటేకంటే లంగలకు ఓటేలే. అది కాంగ్రెస్ వాళ్ళని తేలిపోతానికే భయం అయి కోపం వచ్చి కొడతాడు. రాజన్న రేపు 2008లో నిన్ను కొట్టిస్తా, బరాబరుగా ఏస్తారు, వేసి సరిపోను. అప్పుడు నీ పోలీసు దెబ్బలకు మిత్తితో సహా రేపు తిరిగిస్తారు ప్రజలు ఓట్ల రూపంలో. సో ఇంత కిరాతకాలు చేసిరా రాత్రిళ్ళు. అసలు వాళ్ళ బాధ ఆగమ్య గెలిచినమన్న సంతోషం లేదు వాళ్ళకు. ఎందుకంటే కాంగ్రెస్ రాక్షసానందం ఓడిపోయారు కదా, ఓటమి పాల ఇజ్జతి పోయింది కాబట్టి ఆ ఇజ్జతి కోపాన్ని పోలీసుల ద్వారా ప్రదర్శించారు. నిజమన్నా చూసినాం కదా, రాళ్లతో కొట్టుడు, నిప్పు కర్రలతో కొట్టుడు, సంపుడు, నోట్ల ఉత్సవ ఓసి కొట్టుడు, ఎన్ని కిరాతకాలు చేసాడు. ఎన్ని కిరాతకాలు చేసినా కుక్కలు లేకలే, గ్రామాలలో కుక్కలు లేకలే. చూసుకోరు. సగం గ్రామాలను గెలవడానికి అధికార పార్టీ ఆపసోపాలు పడింది. పలు చోట్ల దాడి జరిగినాయి, దౌర్జన్యాలు జరిగినాయి, ఎన్నికల్లోనూ ఆకృత్యాలు చేశారు. కరీంనగర్ జిల్లా పైడిపల్లిలో గాల్లోకి కాల్పులు జరిపి లాఠీ చార్జ్ చేశారు. ప్రతిఘటించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై తీవ్ర నిర్బంధం కూడా చేశారు. ములుగు జిల్లా ఇంచర్లలో కరెంటు కట్ చేసి కౌంటింగ్ చేశారు. కాంగ్రెస్ కుట్రలు. మిట్రపల్లి కౌంటింగ్ లో హాల్లోకి నకిలీ పేపర్లు వచ్చినాయి. 100 కోట్లతో సమిట్ జరిపిన చోట కాంగ్రెస్ కు పరాభవం ఎదురైంది. ఇది గ్లోబల్ సమిట్. మా కొంగరకలాం దగ్గర అయితే రేవంత్ రెడ్డి గ్లోబల్ సమిట్ జరిపిండు. ఆ పక్క గ్రామాలలో కూడా 5,90,000 కోట్ల పెట్టుబడులు వచ్చినా కూడా సర్పంచ్ గెలవలేకపోయారు ఆ ఊళ్ళో. అది మన చరిత్ర. ఇక మీర్ఖాన్ పేటలో పంచాయతీలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిండు. పైలట్ గ్రామాల్లో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. ఎగిరిన గులాబీ జెండా. ఎమ్మెల్యేలు ముఖ్య నేతల స్వగ్రామాల్లో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. మంత్రి వాకిటి శ్రీహరి సొంత మండలంలో కాంగ్రెస్ కు చుక్కెదురైంది. మంత్రి వాకిటి శ్రీహరి మహబూబ్ నగర్ ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి స్వగ్రామం పక్కనే ఉన్న గ్రామం. ఇక మునగాడైన ఎమ్మెల్యే, ఆయన పేరు జడ్చర్ల ఎమ్మెల్యే అనంత్ రెడ్డి సొంత గ్రామం. నా గుండెల మీద తంజీరు అంటారు. మీరు వీక్తే అనబోదు, మీరు ఏం వీకలేదు కాబట్టి తంజారు వారి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇగబెట్టిన అని ప్రజాపాలన పండుగలు చేసినా కూడా ఇన్ని గ్రామాల్లో దేకలే. కొడకల్లారా నన్ను దేకరా, నా పైన మీ ప్రతాపం అని చెప్పేసి అర్ధరాత్రులు బీఆర్ఎస్ కార్యకర్తలు, బీజేపీ ఇతరులు ఎవరైతే కాంగ్రెస్ ఏతరులు గెలిచిరో వాళ్ళ పైన లాఠీ దెబ్బలు పడ్డాయి. ఇది రాక్షస
ఆలోచనలు. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి, ప్రజాస్వామ్యం గెలవాలి. నువ్వే చెప్పినావు కదా రేవంత్ రెడ్డి, ఇగో మంచోని ఓటేరి, ఊరిని బాగు పెడతాను ఓటేరి, లంగలకు దొంగలకు లుచ్చలకు ఓటేగిరి అన్నావు. ప్రజలు చూసిరు లంగలోరు దొంగలోరు లుచ్చలోరు, ప్రజలకు మేలు చేసేటోళ్ళు అన్యాయం చేసిన వాళ్ళు అన్ని చూసుకొని ఓటేసారు. తప్పేంది? నీకేం నొప్పి లేచే? నువ్వు చెప్పిన ప్రకారమే ఓటేసిరా ప్రజలు. అయినా ఓర్వలేనితనం ఈ గ్రామాలలో ఓడిపోయాడ. ఇక ఒకసారి కేటీఆర్ ఏం మాట్లాడు టక్క టక్క చదువుతూ చూడ్రి. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అధికార పక్షానికి ఏకపక్షంగా ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి కాలికి బలపం కట్టుకొని తిరిగిన, మంత్రులు మోహరించిన, సగం సీట్లు సాధించడానికే తంటాలు పడ్డారు. అధికార పార్టీ ఇంత తక్కువ స్థానాలకు పరిమితం కావడం, ప్రధాన ప్రతిపక్షం ఇన్ని పంచాయతీలు గెలవడం చరిత్రలో లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ మోసాలు వైఫల్యాలపై తెలంగాణ పల్లె మోగించిన జంగు సైరన్. ఇది సామాన్య విజయం కాదు, చరిత్రలో నిలిచిపోయే పోరాటం. యుద్ధంలో సైనికుల్లా పంచాయతీ ఎన్నికల్లో పోరాడిన ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు శిరస్సు వంచి సలాం చేస్తున్నా. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రతి గులాబీ సైనికుడి కళ్ళల్లో కనిపించిన పౌరుషం పార్టీకి కొండంత బలాన్నిచ్చింది. పల్లెపూర్లో అరాచక కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డిని మట్టి కనిపించేందుకు మా శ్రేణులు చేసిన ఈ అలుపెరగని పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ అవన్నీ చదువుతాంటే నాకే గుజ్బంస్ వస్తున్నాయి. ఇగో నీ చేతికి సంఖ్యలు వేస్తారా, నా చేతులని స్తార తమ్ముడా. ఇది మాత్రం బరాబరుగా కేటీఆర్ నిరూపిస్తాను ప్రతిసారి. లక్ష్య జాతం చెప్తాను, చాలా రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఎక్కడ కష్టం వస్తే, ఎక్కడ కార్యకర్త కాలికి గింత ముళ్ళు అంటుకున్నా సరే ఎమ్మటే పోయి పంటితో తీసుకునేంత ప్రయత్నం చేస్తాడు. కార్యకర్తలను కాపాడుకుంటే అంటే ఎవడన్నా ఎక్కడన్నా చావని, నాయకులు ఎవడన్నా చావని, కార్యకర్తల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా మరి కార్యకర్తలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తానంట. మరి చూసుకోండి. ఏదేమైనా మీ పోరాటాన్ని మాత్రం ఖచ్చితంగా కీర్తించవలసిందే. ఇంత వ్యతిరేకతల, ఇంత దాడి జరిగిన, ఇంత నిర్బంధాలు చేసిన, కేసులు పెట్టిన, పోలీసులతో కొట్టించిన, అక్రమ అరెస్టులు చేసిన, ఎన్ని చేసినా నిలబడి కలబడి ఇలా బీఆర్ఎస్ పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా కుదిరితే ఒక మంచి అంటారుగా కృతజ్ఞతలు తెలిపి ఒక వీడియో చేయాలని నేను కోరుకుంటాను. ఇంకా మరి ఆయన ఏమో ఫామ్ హౌస్లే వంటాడు, పెగ్గెత్తాడు, తింటాడు, పంతాడు. మొత్తం కొడుకు అప్పచెప్పిను. కొడుకు మాత్రం ఫుల్ పర్ఫెక్ట్ అని అడుగుతుంది. ఫుల్ మామూలు కాదు. ఇంకా ఇది కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ గెలిచిన సంతోషంలో వాళ్ళు, ఓడిపోయినమన్న కోపంలో కాంగ్రెస్ పార్టీ దాడులు. సో ఇది మానుకోరి ఫైనల్ గా ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలు నిర్ణయించు. ప్రజల నిర్ణయాన్ని శిరస స్వాగతించవలసిందే. అది మీరైనా నేనైనా ఎవరైనా. మీరు పైసలు వంచినా, మందు వంచినా 2000 కోట్లు సంపాదించారు. యా జర్రాగర మందు కిక్కని రాసిన ఏ రాని రాత్రి గారా మందు కిక్కు 2000 కోట్లు 2000 కోట్లు. ఒక్క నా కొడుకు రాయాలి. ఈడు రాసిండా? ఎవరు నా కొడుకు? వీడు రాస్తాడని చూద్దాం. ఎందుకంటే అబ్బా సంసార తెలంగాణ ఎత్తుండే ఉంది అన్నరుగా, మరి చూడాలి కదా, రాయలే. మరి ఈ గత 2 వారాలకెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో ఎంత సంపాదించిర్రా ఆ లెక్క రాయాలి కదరా పోయి. రాసిగో రేవంత్ రెడ్డి గొప్ప రాజ్యానికి ఇన్ని వేల కోట్ల ఆమ్దాని వచ్చిందని రాయిరి. మునగాళ్ళు కాదా, దమ్ము లేదా, దద్దమ్మల రాసి ఇగో మా ప్రభుత్వానికి 2000 కోట్ల ఆస్తి వచ్చింది, తాపి తిని సంపి కన్నబాలు వచ్చి అలా కిడ్నీ లాగం చేసి మేము గెలుతా చూసాం, అయినా మమ్మల్ని ముట్టి మీద దంజరు అని రాయాలి. రాసి తప్పిందే? దమ్ములేని దద్దమ్మలు కాబట్టి మూసుకొని పనుకోరు.